సార్, ఒక ప్రాపర్టీ తీసుకోవాలి అని ఫిక్స్ అయినప్పుడు మనం ఎటువంటి డాక్యుమెంట్స్ని పరిశీలించుకోవాలి, ఏ డాక్యుమెంట్స్ ఉండాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అది ఆడియన్స్కి అవసరం సార్, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. చాలా వాల్యుబుల్ క్వశ్చన్, అందరికీ అవసరమైన క్వశ్చన్. ఇదేంటంటే ఫస్ట్ ఆ డాక్యుమెంట్స్కి వెళ్ళే ముందు అసలు బయ్యర్ దగ్గర ఏమి క్లారిటీ ఉండాలని చెప్తాను. చాలామంది బయ్యర్స్కి కన్ఫ్యూజన్ ఉంటుంది. ఒక ప్రాపర్టీ కొనుక్కోవాలంటే అసలు మన ప్లాన్, ఇప్పుడు మనం ఒక టీ పార్టీ ఇవ్వాలనుకోండి, ఒక మనిషి చేయలేడు కదా, 100 మందిని మీరు హైటీకి పిలిచారు. అక్కడ మెయిన్ ఆర్గనైజర్ వేరు ఉంటాడు, కింద సబ్ మాడ్యూల్స్ ఉంటాయి, వాళ్ళు మానిటర్ చేస్తూ రిసీవ్ చేసుకోవడానికి ఒకడు, మెనూ ఇవ్వడానికి ఒకడు, ఇన్విటేషన్ పంపించడానికి ఒకడు, అట్లా మన వర్క్స్ పార్కింగ్ ఒకడు డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అట్లనే ఇప్పుడు బయ్యర్ కొనుక్కునే ముందు ఫస్ట్ ఆయనకి క్లారిటీ ఏముండాలంటే ఎందుకు కొనుక్కుంటున్నాడు, అంటే పర్పస్ ఏంటి, ఉండడానికా, ట్రేడింగ్కా, రెంటల్ ఇన్కమ్కా, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. ఇట్లా మనం చాలా నేను సింపుల్గా 3-4 చెప్పాను, ఇంకా చాలా ఉన్నాయి. ఇది క్లారిటీ ఉండాలి. ఒకవేళ ఇది క్లారిటీ ఉంటే అది ఎన్ని సపోజ్ ఇన్వెస్ట్మెంట్గా అనుకుందాం, ఎన్ని సంవత్సరాలకి ఇన్వెస్ట్ చేస్తారు, 5 సంవత్సరాల, 10 సంవత్సరాల, 3 సంవత్సరాల అనేది క్లారిటీ ఉండాలి. అంటే రిటర్న్స్ ఎప్పుడు వస్తాయి, అంటే మనం డబ్బులు ఎంతవరకు డిస్టర్బ్ చేయకుండా హోల్డింగ్ కెపాసిటీ అంటాం. ఓకే, మీ దగ్గర 5 లక్షలు డిపాజిట్ లాగా 5 కోట్లు వచ్చిందండి లాటరీ, 5 కోట్లు 2 కోట్లు ఖర్చు పెట్టుకున్నారు, మీ అప్పులన్నీ తీర్చారు, అప్పులు లేవు కానీ చెప్తున్నా తీర్చారు. 3 కోట్లు నాకు ఇంకా నెక్స్ట్ 10 years వరకు నా మనోడికి ఇచ్చేస్తా, లేకపోతే నా కూతురు పెళ్ళికి ఇస్తా, సంథింగ్ ఉంటుంది కదా. అలా క్లారిటీ ఉంటే అప్పుడు మేము గైడ్ చేస్తాం. ఈ 3 క్లారిటీ లేకుండా ఎంత బడ్జెట్, అది ఇంపార్టెంట్. ఆన్ హ్యాండ్ ఎంత ఉంది, లోన్ ఎంత తీసుకోవాలి, లోన్ వస్తుందా రాదా, లోన్ ఎలిజిబిలిటీ ఎంత. చాలామంది మిస్టేక్ ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు లెక్క పెట్టుకుంటారు, బ్యాంక్ కూడా ఎంత ఇస్తారు అనుకుంటే, తర్వాత రిజిస్ట్రేషన్ ఛార్జీలు, ఇంటీరియర్ అవన్నీ లెక్క పెట్టుకోరు, బ్రోకరేజ్ ఛార్జెస్ అన్నీ కూడా 10% వచ్చేస్తాయి. సో కామన్, సో ఇది క్లారిటీ ఉండాలి. సో బిల్టప్ ఏరియా ఎంత, లేదా ల్యాండ్ అనుకుంటే ఎన్ని గజాలు కొనుక్కుంటున్నాం, అది తెలుసుకోవాలి. తెలుసుకొని అప్పుడు మీరు సర్చింగ్ మొదలు పెట్టాలి. సో డాక్యుమెంట్స్ అన్నారు మీరు, డాక్యుమెంట్స్ ఏం చూడాలి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ లింక్ డాక్యుమెంట్స్ అంటాం. లింక్ అంటే ఇప్పుడు మీ ఫ్యామిలీ, మీ నాన్నగారు, మీ తాతగారు, మీ ముత్తాతగారు, ఒరిజినేషన్ అక్కడే ఉండాలి, లింక్ ఉండాలి. లింక్ ఉంటే కదా మీరు వచ్చారు. ఒక మన హ్యూమన్లో సైకిల్ ఉంటుంది, చిల్డ్రన్, యంగ్ ఏజ్, మిడిల్ ఏజ్, అడల్ట్ అవన్నీ ఉంటాయి, టీనేజర్. సో అట్లా ప్రతి మన హిస్టరీ, మన పెళ్లి చేసుకున్నప్పుడు ఏం చేస్తాం, ఇటు 7 తరాలు అటు 7 తరాలు చూడాలి. ఎందుకు చూడాలంటే కాపురాలు కూలిపోకుండా ఉండడానికి చూడాలి. ఇప్పుడు చూడట్లే. మొన్న ఎవరో పెళ్లి అంటే అసలు కన్వెన్షన్ హాల్స్ ఇట్లా చేయకూడదంట, సాంప్రదాయంగా కట్టాలని చెప్తున్నా ఎవరో యూట్యూబ్లో. సో నేను ఇక్కడ ఏమంటున్నానంటే మనం కొనుక్కునేటప్పుడు ఆ ప్రాజెక్ట్ XYZ లొకేషన్ ఉంటుంది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ లింక్ డాక్యుమెంట్స్. లింక్ డాక్యుమెంట్ అంటే అర్థం ఏంటి, 1950 దగ్గర నుండి ఇంతవరకు ఆ ప్రాపర్టీ అప్పుడు ఒరిజినేట్ అయింది. ఇప్పుడు మీ కెరియర్ మీ 50 సంవత్సరాలు అనుకోండి, లేదా 40, ఈ 40 సంవత్సరాలు మీ కెరియర్లో ఏం చేశారు మీకు తెలుస్తుంది కదా, ఏ జాబ్ చేశారు, ఏం మానేశారు, ఏ స్కూల్ చదివారు, ఏ కాలేజ్ చదివారు, అన్ని హిస్టరీ. అట్లా ఈ ప్రాపర్టీ కూడా హిస్టరీ ఉంటుంది. ఆ డాక్యుమెంట్లో ఎక్కడైనా గ్యాప్ ఉంటే లీగల్గా పనిచేయదు. సపోజ్ ఎలా గ్యాప్ అంటే ఏంటి, మధ్యలో తాతగారు వీలునామా రాయకుండా ఎక్స్పైర్ అయిపోయారు సడన్గా, అప్పుడు లీగల్గా కొడుక్కి కూతురికి చెందుతుంది, ఎంత పర్సెంటేజ్ చెందుతుంది, ఎంత ఎవరికి చెందుతుంది క్లారిటీ లేదు. ఇప్పుడు ఇద్దరులో ఒకరు చాలు అంటే నేను కొడుకు నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే నీకేంది 25 ఇస్తాను, 75 తీసుకుంటా అంటాడు. అసలు ఆడపిల్లకి ఇవ్వక్కర్లేదు అంటాడు, రకరకాలు వస్తాయి. అప్పుడు అది వ్యాలిడ్ కాదు, అంటే లింక్ పోయినట్టే, మధ్యలో లింక్ వచ్చింది. అది చాలా మంది చూసుకోరు. అది అయినప్పుడు డెత్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి లీగల్ హైర్స్ రెగ్యులరైజ్ చేయించుకోవాలి, రెక్టిఫికేషన్ చేయించుకున్నప్పుడు లీగల్గా వెళ్ళారు. సో అది 1 weak link in a chain collapses the whole vehicle. ఇంగ్లీష్లో బాగుంది, 1 weak link collapses the whole vehicle or whole chain. బైక్ చైన్ ఉంటుంది, తెగిపోతే ఎక్కడ వెళ్ళిపోతుంది బండి. సైకిల్ చైన్ తెగిపోతే ఏమవుతుంది, అట్లానే సేల్ డీడ్, ఈసీ, లింక్ డాక్యుమెంట్, AGPA,
డెవలప్మెంట్ ల్యాండా, మన షేర్లో ఎంత వస్తుంది, ఓనర్ షేర్లో ఎంత వస్తుంది, ప్రాపర్టీ ట్యాక్స్, రెడీమేడ్ ప్రాపర్టీ అయితే ప్రాపర్టీ ట్యాక్స్, ఎలక్ట్రిసిటీ బిల్, వాటర్ బిల్ లేటెస్ట్ ఉండాలి. ప్లాట్ కంటే ఇవన్నీ ఉండవు. సో ప్రాపర్టీ బట్టి మారిపోతుంటుంది. సగం కామన్ ఉంటాయి బట్ సగం మారుతాయి. తర్వాత వాల్యుయేషన్ రిపోర్ట్, సర్వేయింగ్ రిపోర్ట్, ల్యాండ్ ఉంది 10 ఎకరాలు, అసలు నీ బార్డర్ ఏముంది, ఎక్కడ బార్డర్, దానికి కాంపౌండ్ వాళ్ళు ఉందా, కడ్డీలు వేసారా, పేపర్స్. చాలా మంది భూమి ఒరిజినల్ గా ఉంటుంది, పేపర్ మీద ఇంకో ఎంత ఉంటుంది, కొంతమంది ఎక్స్టెండ్ చేసేస్తారు ల్యాండ్. సో ఇవన్నీ కూడా మనం ఇప్పుడు లేటెస్ట్ డ్రోన్ సర్వే వచ్చింది పైన, ఇవన్నీ కూడా. తర్వాత గూగుల్ మ్యాప్, మన లొకేషన్ ఎక్కడ ఉంది, గూగుల్ మ్యాప్ మన ప్లాట్ ఎక్కడ ఉంది. మీరు వెబ్సైట్లోకి వెళ్తే పర్మిషన్స్ ఉన్నాయా లేదా, ఇప్పుడు ప్లాట్ అనుకోండి, HMDA కానీ DTCP కానీ రేరా కంపల్సరీ, DTCP HMDA ఏదో ఒకటి ఉండాలి, రేరా కంపల్సరీ ఉండాలి. చిన్న ప్రాజెక్ట్ అయితే బట్ పెద్ద ప్రాజెక్ట్ అయితే మాత్రం రేరా కూడా ఉండాలి. ఈ పర్మిషన్ కాపీలు అన్ని, ఈ కాపీలు కూడా ఫేక్ కాపీలు వస్తున్నాయి ఇప్పుడు. సో మీరు వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసుకోవాలి నెంబర్ కొట్టి. సో తెలుగులో ఏదో ప్రాబ్లం, అనంతకోట దరిద్రాలకు శతకోటి రూపాయలు అట్లా. మన బిల్డర్స్ ఎట్లా అంటే ఫైండ్ అవుట్ చేస్తున్నారు లీగల్ లా, ఎక్కడ లూప్ హోల్ ఉందో అని చూసి ఆ లూప్ హోల్ని పట్టుకుంటారు. కొంతమంది తెలిసి చేస్తారు, కొంతమంది తెలియకుండా చేస్తారు. సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ కంపల్సరీ మీరు చెక్ చేసుకొని, లీగల్ ఒపీనియన్ కంపల్సరీ కావాలి. బిల్డర్ దగ్గర ఒపీనియన్ ఉంటుంది బట్ మీరు లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి. మీ సొంతంగా మీకు తెలిసిన లాయర్తో రాసుకోండి, లేకపోతే బ్యాంక్ ప్యానెల్ లాయర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గరికి లీగల్ ఒపీనియన్. అట్లనే వాల్యుయేషన్, అసలు లాస్ట్ మీ ట్రెండ్ చెక్ చేసుకోవాలి. డాక్యుమెంట్స్లో దొరికిన లాస్ట్ 5-10 ఇయర్స్ ఇక్కడ రేట్లు ఎలా పెరిగి, అప్రిషియేషన్ అయిందా లేదా. SROకి వెళ్తే ఈ వాల్యుయేషన్ సర్టిఫికేట్, మార్కెట్ వాల్యుయేషన్ సర్టిఫికేట్ ఇస్తాడు, అది చూసుకోవాలి. మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, బిల్డర్ తాలూకా కార్పొరేట్ ఆఫీస్ అడ్రస్, ఇవన్నీ ఒక మేజర్, ఇవన్నీ కూడా చెక్ చేయాలి. బెస్ట్ ఫస్ట్ టైం బయర్ అయితే బెటర్ టు అప్రోచ్ రియల్ ఎస్టేట్ ఏజెంట్, ప్రొఫెషనల్ ఏజెంట్ దగ్గరికి వెళ్తే వాళ్ళకు ఉంటుంది. సో ఈ డాక్యుమెంట్ ప్లాన్ ఉంటుంది, బేసికలీ పెద్దది బ్లూ ప్రింట్ ఉంటుంది, మీకు పెద్ద కాపీ ఉంటుంది. అందరు HMDA లేదా DTCP స్టాంప్ వేసి ఆ ప్లాన్ కూడా కావాలి. మాస్టర్ ప్లాన్ కావాలి. మాస్టర్ ప్లాన్లో కొన్ని ఉంటాయి, కొన్ని ఉండవు. కొన్ని అన్నదమ్ములు వదిలేస్తారు, రోడ్లు వదిలేస్తూ ఉంటాయి, అవి వ్యాలిడిటీ ఉండదు. రేపొద్దు ఆడు కొట్టుకుంటే రోడ్డు మూసేస్తాడు, ఇది నా గరక నా ఘాటుక అయిపోతుంది. సో ఇవన్నీ కూడా మెయిన్ డాక్యుమెంట్స్. అట్లానే గూగుల్ ఎలివేషన్ అడుగుతాడు, ప్రాపర్టీ కూడా ఖాళీగా ఉండాలి, పొజిషన్ ఇవ్వాలి. అందుకని ఎంతమంది సబ్ రిజిస్ట్రార్ చెక్ చేసేవాడు ఖాళీగా ఉందా. ఇప్పుడు మీ ప్రాపర్టీ నేను వచ్చి కొనేసుకోలేను కదా, మీరు ఉంటుంటే ఎలా కొంటాను నేను. మీరు టెనెంట్ అవ్వచ్చు, ఓనర్ అవ్వచ్చు, మీరు ఇల్లు ఖాళీ చూపిస్తేనే రిజిస్ట్రేషన్ చేసేవాడు. ఇప్పుడు ధర్నీ రికార్డ్స్లో ఉందా లేటెస్ట్. సో ధర్నీలో కూడా ఎంట్రీలు అయితే ఎంతమంది చాలా ప్రాబ్లం అయింది, ఇప్పుడు సింపుల్ చేస్తాడు రిజిస్ట్రేషన్ కూడా. ఇంతకుముందు అంత టఫ్ లేదు, అక్కడ వెళ్ళి వెయిట్ చేసి అంత స్లాట్ ఇస్తున్నాడు, ఆ స్లాట్ వెళ్ళాలి, ఖతం చేసుకొని వచ్చేసారు. సో ఈ డాక్యుమెంట్ అన్నీ చూసుకోవాలి. చూసుకొని బిల్డర్ దగ్గర కొంటే మాత్రం ఒక ఫైల్ ఉంటుంది, ఇంత పెద్ద ఫైల్ చేస్తారు, అందులో మొత్తం అన్నీ ఉంటాయి. పర్మిషన్ ఎప్పుడు వచ్చింది, పర్మిషన్ ఎప్పుడు అప్లై చేశారు, బ్యాంక్ లోన్ అప్రూవ్ అయిందా లేదా, ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకోవాలి. మీకు అనుభవం ఉంటే పర్లేదు, అనుభవం లేకపోతే ఇట్స్ బెటర్ గో టు ఏ ప్రొఫెషనల్ ఏజెంట్. ఆ ఏజెంట్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో మరొక ఎపిసోడ్లో మాట్లాడదాం మనం. ఏజెంట్ సెలెక్ట్ చేసుకోవడం కూడా ఒక ఆర్ట్. నేను ఈ రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్ని పెళ్లితో పోలుస్తా. చాలామంది నవ్వుతారు బట్ వాస్తవం అది. ఎందుకంటే అక్కడ రేటు మాట్లాడతాం, ఇక్కడ కట్నం మాట్లాడతాం, అక్కడ సారీ మాట్లాడతాం, ఇక్కడ ఎమ్యూనిటీస్ మాట్లాడతాం, అక్కడ పార్కింగ్ మాట్లాడతాం, ఇక్కడ బైక్ మాట్లాడతాం, సంథింగ్. అంటే అంత జాగ్రత్తగా. ఇప్పుడు మీ చెల్లెలకి మీరు పెళ్లి చేస్తారనుకోండి, ఇవన్నీ చెక్ చేస్తారు కదా. అబ్బాయి మంచోడా కదా, గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా లేదా, తాగుతాడా తాగడా, స్మోకింగ్ ఉందా, యాటిట్యూడ్ ఏంది, బిహేవియర్ ఏంది, వాళ్ళ ఆస్తులు ఏంటి, ఉద్యోగం ఏం చేస్తున్నాడు, ఏం శాలరీ వస్తుంది, ఇవన్నీ చెక్ చేస్తాం కదా. ఇక్కడ కూడా సేమ్ విధంగా ప్రాపర్టీ గురించి, అక్కడ అమ్మాయి అబ్బాయి ఉంటాడు, ఇక్కడ ప్రాపర్టీ బయ్యర్ సెల్లర్ ఉంటాడు. సో ప్రాపర్టీ గురించి అన్నీ కూడా మొత్తం చూసుకోవాలి. చూసుకొని లీగల్ ఒపీనియన్ కంపేర్ చేసుకొని ఈసీ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్, అది ఇంపార్టెంట్. అందులో కూడా ఏమైనా మార్ట్గేజ్ అయిందా, మార్ట్గేజ్ ఉంటే అన్ని ఇండికేషన్ ఉంటుంది అక్కడ. ఎవరి పేరుని ఉంది ప్రస్తుతం, ఎన్ని సంవత్సరాలు బట్టి ఉంది, ఇవన్నీ కూడా రికార్డ్స్ ఉంటాయి, అన్ని లాయర్ చూసుకుంటాడు. అవన్నీ తీసుకొని అప్పుడు మీరు తీసుకుంటే మీ ప్రాపర్టీ సేఫ్గా ఉంటుంది. ఇవన్నీ పరిశీలించుకోవాలి. ఏ డాక్యుమెంట్ మిస్ అయినా మీకు వాంటింగ్ ఉండొచ్చు. అందుకని చాలామంది ఏం చేస్తారంటే
లోన్ ప్రాపర్టీస్ తీసుకుంటారు. లోన్ ఇచ్చిన అంటే బ్యాంక్ కూడా ఇంకోసారి చెక్ చేస్తుందని. ఎగ్జాక్ట్లీ. అయితే ఆ లోన్ అయితే నేనేమంటే ప్రైవేట్ బ్యాంకులో అంత ట్రస్ట్ చేయకండి. గవర్నమెంట్ బ్యాంకులు ఓకే, వాళ్ళకి బెస్ట్. ప్రైవేట్ బ్యాంక్ మేనేజ్ చేసుకోవచ్చు. అన్నీ బయట చెప్పుకోవడం బట్టి వాస్తవాలు మోసపోయేది. బ్యాంకులు ఎందుకు దివాళీ ఎత్తున్నాయంటే ప్రైవేట్ బ్యాంకులు, పొటెన్షియల్ బ్యాంకు, చార్మినార్ బ్యాంకు ఇవన్నీ చూస్తే దివాలా దివాళీ ఎత్తాయి. ఎందుకంటే రాంగ్ పర్సన్ 10 కోట్ల వాల్యూకి 40 కోట్లు లోన్ ఇస్తారు. మేనేజర్కి సంథింగ్ చేస్తే అయిపోతుంది. ఇది చూసుకోవాలి. ఇవన్నీ చెక్ చేసుకుంటే వాళ్ళ ట్రాన్సాక్షన్ అయ్యాక పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. మీరు అన్నట్టుగా ఒక ప్రాపర్టీ తీసుకోవాలంటే ఇల్లు చేసి చూడు, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నట్టుగా, అది మీరు అన్నది 100% కరెక్ట్ సార్. ఇల్లు కొనాలి, ఒక ప్రాపర్టీ తీసుకోవాలి అని అంటే పెళ్ళికి మనం ఎంతైతే ఎంక్వైరీ చేసుకుంటామో, ఎంతైతే చూస్తామో అవన్నీ దీంట్లో కూడా అమలు పరచాలి. అదైతే నిజమే సార్. మన ప్రేక్షకులు మీరు అన్నట్టుగా అవన్నీ పరిశీలించుకుంటారని ఆశిద్దాం. ధన్యవాదాలు.